ఛానల్. గిగ్ వర్కర్స్‌లు మరోసారి సమ్మె సైరన్ మోగిస్తున్నారు. అసలేంటి వీళ్ళ సమ్మెకి సంబంధించిన డిమాండ్‌లేంటి? ఎందుకంటే గత నెలలోనే ఒక ఫ్లాష్ సమ్మె చేసి గిగ్ వర్కర్స్ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ప్రభుత్వానికి నిరూపించారు. అయినా కూడా ప్రభుత్వం వాళ్ళని లైట్ తీసుకుంటుంది. సో, ఒక్కసారి గిగ్ వర్కర్స్ సంబంధించిన ఇష్యూస్ పైన సలావుద్దీన్ ఉన్నారు, మనతో మాట్లాడదాం. సో, ఏంటి అసలు మీ సమస్యలేంటి? ముఖ్యంగా గిగ్ మరియు ప్లాట్‌ఫార్మ్ వర్కర్‌లకి 3 ప్రధాన సమస్యలు మేము పెట్టడం జరిగింది. హ్మ్. ప్లాట్‌ఫార్మ్ కంపెనీలు అంటే ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీలకు హ్మ్. అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ప్రభుత్వానికి కూడా పెట్టడం జరిగింది. అలా విషయం మొదటి డిమాండ్ ఏంటిదంటే, ఏ యాప్ ఆధారితంగా నడిపే డ్రైవర్ గానియండి, డెలివరీ బాయ్ గానియండి, ఆటో క్యాబ్ డ్రైవర్ అయినా సరే, స్విగ్గీ, జొమాటో డెలివరీ అయినా సరే, ర్యాపిడో అయినా సరే, హ్మ్. ఈవెన్ దో పోర్టర్ అయినా సరే, వీళ్ళకందరికీ బేస్ ఫేర్ అనేది కావాలి ప్రధానంగా. ఓకే. బేస్ ఫేర్‌తో పాటు కిలోమీటర్‌తో ధరతో పాటు పర్ నిమిషానికి ఇంత అనేది ధర ఫిక్స్ కావాలనేది పాత డిమాండ్ చాలా రోజుల నుంచి మేము కోరుతున్నాం. హ్మ్. ప్రభుత్వంతో గూడా కోరుతున్నాము. అట్ ద సేమ్ టైమ్ ప్లాట్‌ఫార్మ్ కంపెనీతోని గూడా కోరుతున్నాం. కానీ దీనిపైన ప్రభుత్వం గూడా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ గూడా ఎలాంటి దీనిపైన ఒక దానిపైన వస్తలేదు క్లారిటీలో. ఓకే. పక్క రాష్ట్రం కర్ణాటక గూడా అయితే మనం ఇక్కడ చూసుకుంటే మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా గిగ్ వర్కర్స్‌కి ఒక బోర్డ్ ఏర్పాటు చేయాలని, అండ్ వాళ్ళకి సంబంధించి ఒక 1.5% ట్రాన్సిషన్స్ నుంచి కట్ చేసి ఆ బోర్డ్ నిర్వహణ చూసుకోవాలని, ఇలాంటి ప్రతిపాదనలు కూడా చేసిండ్రు గదా! చూడండి, ప్రభుత్వము వెల్‌ఫేర్ బోర్డ్ కోసం ఇప్పుడైతే చట్టం ఇంప్లిమెంటేషన్ అయింది. హ్మ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు. చట్టం గూడా ఇమ్మీడియేట్‌గా తయారు చేసేసినారు. హ్మ్. బట్ ఇంకా ఆ చట్టంలో వెల్‌ఫేర్ బోర్డ్ గానియండి, దాంతో పాటు రూల్స్ కానియండి, ఇంకా ఇప్పటి వరకు ప్రిపేర్ కాలేదు. ఓకే. ఈ 2, మరెందుకు 3 రోజుల ఇప్పుడు నుంచి ఇప్పుడు ఒక చట్టం మీకోసం చేసినప్పుడు, మీరెందుకు మీకు సంబంధించిన డిమాండ్స్‌ని ప్రభుత్వం పెడతదా? లేదా? అనే దానికి ప్రభుత్వానికి ఎందుకు సమయం ఇవ్వలేకపోతున్నారు? చాలా టైమ్ ఇచ్చాం గదమ్మా! ఇప్పుడు చట్టం పాస్ అయ్యి చాలా రోజులయింది. అయిన తర్వాత దానికి ప్రతి ఇన్ని రోజులని డెడ్‌లైన్ ఉంటది. హ్మ్. అన్ని రోజుల్లోపు చట్టము ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంటేషన్ కావాలి. ఓకే. కాకపోతే మళ్ళీ అది చట్టం చేసింది వేస్ట్ అయిపోతది. రూల్స్ గానియండి, వెల్‌ఫేర్ బోర్డ్ గానియండి, ఇమ్మీడియేట్‌గా అది ఎన్‌ఫోర్స్ కావాలి. హ్మ్. అయినప్పుడే ఆ బెనిఫిట్స్ ఇమ్మీడియేట్‌గా అందుతాయి. లేకపోతే అందులోనే నెలల కొద్దిగా అయిన తర్వాత బోర్డ్స్‌లో ఇవన్నీ జరగకపోతే ఏమైతదంటే బెనిఫిట్స్ అనేవి అందవు. అందకపోతే మళ్ళది చట్టం తయారు చేసి ఏం ప్రయత్నం కదా! డన్. చట్టం అయితే ఇప్పుడు తయారయ్యే మీరు ప్రభుత్వం రూల్స్ దగ్గర డిమాండ్స్ వినిపిస్తూనే ఉన్నారు. ఇందిరా పార్క్‌లలో ధర్నాకు కూర్చున్నారు. తర్వాత మంత్రులకు వినతి పత్రాలు ఇవన్నీ అందించారు. అయినా కూడా ఎక్కడ కూడా స్పందన లేదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మరి? ముఖ్యంగా ఇప్పుడు మేమేం జేసినామంటే 22 తారీఖు క్లాస్ స్ట్రైక్ బ్రేక్ డౌన్ జేసినాము. అవును. దాంట్లో సుమారు 3,90,000 మంది పార్టిసిపేట్ జేసినారు. భారీ ఎత్తుగా అది సక్సెస్ ఓవరాల్ అయింది. తెలంగాణలో. ఓవరాల్ తెలంగాణ రాష్ట్రంలో. దానికి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి గావచ్చు, ప్లాట్‌ఫార్మ్ కంపెనీలకు గావచ్చు ఇన్ని రోజులు టైమ్ ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు ప్లాట్‌ఫార్మ్ కంపెనీలు దిగి చర్చలు రాకుంటా మా సమస్యలు తీరుస్తామనే దానిపైన ఎలాంటి హామీ రాకపోవడం వల్ల 8 తారీఖు కోసం సిద్ధమైతున్నాం. 7 తారీఖు వరకు ఇంకా ప్రభుత్వానికి గాని, ప్లాట్‌ఫార్మ్ కంపెనీకి గాని సమయం ఇచ్చినాం. హ్మ్. చర్చలకొస్తే సరే. రాకపోతే మాత్రం 8 తారీఖు నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్‌కి మాత్రం మేము పోదానికి సిద్ధమయ్యాం. ఎందుకంటే చర్చలు రావడానికి, చర్చల్లో భాగస్వామి కాదని కూడా ప్రభుత్వం దాంతో పాటు ప్లాట్‌ఫార్మ్ కంపెనీలు ఇష్టపడకపోతే సమస్యలు ఎట్లా తీరుస్తాయి? కూర్చొని మాట్లాడిన తర్వాత ఆ సమస్యకి ఏదో పరిష్కారం దిశగా తీసుకుపోవడాని కోసం అందరం ప్రయత్నం చేస్తాం. కానీ ప్లాట్‌ఫార్మ్ కంపెనీలు కూర్చోదానికే సిద్ధం లేదు. మేము చర్చలకి రాము. ప్రభుత్వం గూడా మేము పిలిచి మాట్లాడము అంటే ఇది పద్ధతి గాదు గదా! కాబట్టి దానికోసం వెయిట్ జేస్తున్నాం. డన్. పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా మీరు? పున్నం ప్రభాకర్ గారికి గూడా ఎన్నో సార్లు మల్టిపుల్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కి గూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం మేము. హ్మ్. ఆ డిపార్ట్‌మెంట్‌కి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మొన్న గూడా ఆహ్, మన వీళ్ళు మా టీఏడీఎఫ్ నుంచి తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం నుంచి హ్మ్. మిత్రులు పోయినారు. పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు గూడా అధికారులకు జెప్పారు. అధికారులు గూడా త్వరలో దీనిపైన చర్యలు తీసుకుంటాము, మాట్లాడతామని చెప్పడం జరిగింది. హ్మ్. దానికోసం వెయిట్ జేస్తున్నాం. అసలేంటి ఈ గిగ్ వర్కర్ సమస్య అనేది ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ మీ సమస్య తీరట్లేదెందుకు? ఇది చాలా జటిలమైన అది ఎందుకంటే గిగ్ మరియు ప్లాట్‌ఫార్మ్ వర్కర్‌ల పైన ఈ ఆధారం ఏదైతే ఉందో ఇది చాలా రాపిడ్ స్పీడ్‌గా పెరుగుతుంది. హ్మ్. దీనిపైన చట్ట పరిధిలోకి తేకపోతే, చట్టం లేకపోతే ఈ ప్లాట్‌ఫార్మ్ కంపెనీలు ఇంకా విచ్చలవిడిగా చేస్తుంటాయి. హైర్ అండ్ ఫైర్ అంటాం గదా! అట్లా ఇమ్మీడియేట్‌లీ వర్కర్‌లకి ఐడీలు బ్లాక్ జేయడము, వర్షం పడితే ఒక రేటు, వర్షం పడకపోతే ఒక రేటు, సర్జ్ ఒక్క వైపు, సర్జ్ లేకపోతే ఒక వైపు.
ఓకే. డ్రైవర్లు గాని, డెలివరీ బాయ్‌లు గాని వీళ్ళ రక్తాలు పిండుకొని ప్లాట్‌ఫార్మ్ కంపెనీలు తాగుతున్నాయి. వాళ్ళ ఐపీఓస్ కంపెనీలు, వాళ్ళ పైసలు అవన్నీ వాళ్ళు అంచగా పెంచుకుంటూ వెళ్తున్నారు. హ్మ్. ఓకేనా? దానివల్ల వాళ్ళు లాభం పడుతున్నారు తప్ప, ఎక్కడ గూడా వర్కర్ లాభం పడతలేడు. అయితే ఇక్కడ ప్రజల్లో అందరిలో ఒక డౌట్ ఉంటది. ఇప్పుడు మీరన్నట్టే ఒక జొమాటోనో, స్విగ్గీయో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. సో, బయట రేట్‌కి, ఆన్‌లైన్ ఆర్డర్‌కి రేట్ పెంచుతారు. సో, ఆ రేట్‌లో నుంచి డబ్బులు ఆ డెలివరీ బాయ్‌కి వెళ్ళవా? కాదు అట్లా ఉండదు. ఇప్పుడు ట్రాన్స్‌పరెన్సీ దానికి అల్గారిథమ్ ట్రాన్స్‌పరెన్సీ ఏదైతే అంటామో, ఈ అల్గారిథమ్ గాని, ట్రాన్స్‌పరెన్సీ గాని ఇది లేకపోవడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఇవి జరుగుతున్న చర్చ. హ్మ్. ఆ ట్రాన్స్‌పరెన్సీ ఉంటే ప్రాబ్లమ్ ఉండకపోతుండే గదా! ఎంత డబ్బులు డెలివరీ వర్కర్‌కొస్తుంది, డ్రైవర్‌కొస్తుంది, డిమాండ్ సెర్చ్ మరి ఎట్లా ఏ విధంగా పెరుగుతుంది అనేది మనందరికీ తెలియదు. ఓకే. ఆ తెలుసుకే రూపంలోనే ఈ ట్రాన్స్‌పరెన్సీ చట్టం ఏదైతే ఉందో మన పాస్ అయిందో అసెంబ్లీలో హ్మ్. మీరన్నది ఇప్పుడు ఆ చట్టంలో ఇవన్నీ వచ్చినియి. ఓకే. ఈ చట్టంలో ఇవన్నీ పొందుపర్చినాయి. కానీ ఎప్పుడు అది రూల్స్ మరియు బోర్డ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇవన్నీ గూడా దానికి ఇంప్లిమెంటేషన్‌లోకొస్తాయి. సలావుద్దీన్ వర్కర్ గారు, అయితే రిజిస్ట్రేషన్ ప్రభుత్వం గావాలే. ప్రభుత్వం మీ వైపు చూడట్లేదని అంటున్నారు. సైమల్టేనియస్‌గా ప్రజలు కూడా కొంతమంది డ్రైవర్స్‌తో, నేను అందరిని అనట్లేదు, కొంతమంది డ్రైవర్స్‌తో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళ అక్కడ చూపిచ్చే డ్రైవర్‌కి సంబంధించిన నంబర్ ఒకటి ఉంటది. అండ్ ఇక్కడ చూస్తే ఆ నంబర్ ప్లేట్ వేరుగుంటది. సో, అట్లాంటి సందర్భంలో కూడా కొన్ని క్వాషెస్ ఎదుర్కొంటున్నారు గదా ప్రజలు. మరి దానిపైన ఏమంటారు? 100% అండి. ఏదైతే ప్లాట్‌ఫార్మ్ కంపెనీస్ రాపిడో, ఓలా, ఊబర్ ఉందో అందులో చాలా లూపులు, నొసుగులు పాయింట్లున్నాయి. హ్మ్. మీరన్నట్టుగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ థ్రెట్టింగ్స్ అనేది ఉన్నది. హ్మ్. మేము గూడా అదే కోరుతున్నాం. అది ఉండొద్దనే కోరుతున్నాం. జెన్యూన్‌గా ఏ వెహికల్ అయితే మీరు బుక్ జేస్తారో అదే వెహికల్ రావాలే. అదే వెహికల్ వచ్చి పికప్ జేసుకోవాలే. అదే పేరు గూడా డ్రైవర్‌తో మ్యాచ్ అయ్యి ఉండాలి. ఓకే. కానీ ఇలాంటివి ఏవి గూడా ప్లాట్‌ఫార్మ్ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటలేవు. కస్టమర్ మీరు జూస్తుంటే తరచుగా మీరు ఇవన్నీ ఎన్ని కంప్లెయింట్స్ మోపైనాయి మనందరికి తెలుసు గదా! హ్మ్. ఆర్‌టీఏలో ఎన్ని ట్రాఫిక్‌లో ఎన్ని యాక్సిడెంట్స్ అయితున్నాయో తెలుసు. ముఖ్యంగా మనము బైకులు తీసుకుంటే అండి, మనం బెట్టే నంబర్ ఇంకొకటుంటది. అది వచ్చేదొకటుంటది. అవును. ఎందుకు కోరుతున్నాం మేము బైక్ యెల్లో ప్లేటే గావాలని? యెల్లో ప్లేట్ వాహనం ఉండడం వల్ల ప్రమాద శాతం జరగరానిది ఏదైనా జరిగితే కస్టమర్‌కి గూడా, కన్స్యూమర్‌కి గూడా ఆయనకి ఇన్స్యూరెన్స్ దొరుకుతది. దాంతో పాటు మనం ఒక తెల్ల ప్లేట్ వాహనంలో లిఫ్ట్ ఇవ్వడమే చాలా నేరం. అలాంటిది తెల్ల ప్లేట్ వాహనంలలో ఓలా, ఊబర్, రాపిడో కంపెనీలు విచ్చలవిడిగా బిజినెస్ జేస్తుంటే, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంటే, అట్ ద సేమ్ టైమ్ ప్రభుత్వానికి చీటింగ్ చేస్తుంది కళ్ళకి కనిపిస్తుంటే గూడా అంటే అది చట్టపరంగా మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారంగా అది నేరమని కనిపిస్తుంటే గూడా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ చూసి చూడనట్టు ఉండడం అనేది చాలా అది ఎందుకంటే 1, 2 గాదు. ఎన్ని ఏండ్ల నుంచి ఇప్పుడు సుమారు 5, 6 ఏండ్ల నుంచైతే తరచుగా జరుగుతుంది. హ్మ్. దానివల్ల ఏం జరుగుతుంది నష్టం అంటే సింపుల్‌గా జెప్పాలంటే ఆటో డ్రైవర్లు ఎవరైతే మిత్రులుంటారో వాళ్ళ ఉపాధి దెబ్బతింటుంది. ఓకే. ఇది టూ వీలర్ టాక్సీ ప్లేట్ ఉండనియండి మాకెలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ వైట్ ప్లేట్ ఉండడం వల్ల అటు కన్స్యూమర్‌లకు గూడా ప్రాబ్లమ్. కన్స్యూమర్‌లకు గూడా సేఫ్టీ ప్రాబ్లమ్. ఏ వెహికల్ ఎక్కుతున్నారు? ఏంటిది? ఆ డేటా ట్రాన్స్‌పరెన్సీ ఉంటదా? లేదా? ఏంటిదనేది ఎవరి చేతులల్లకి లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే హ్మ్. ప్రభుత్వం ఏం జేయాలంటే రూల్ పరిధిలో జేయాలి. ఇప్పుడు రూల్ తప్పి పనిచేస్తున్న ప్లాట్‌ఫార్మ్ కంపెనీలకు అదుపులో పెట్టే బాధ్యత అసలెందుకు? రాష్ట్ర మరి ఈ ప్రభుత్వం, ప్లాట్‌ఫార్మ్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీల డిపార్ట్‌మెంటే. పైన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందని అనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఇప్పుడు అదే పెద్ద ప్లాట్‌ఫార్మ్ సవాల్. కంపెనీలు కొన్ని అందులో పనిచేసే గిగ్ వర్కర్స్ సంఖ్య లక్షల్లో ఉంది. ఇప్పుడు అదే పెద్ద సవాల్‌గా మారింది. ఒకటేమో ప్రభుత్వానికొచ్చే ఆదాయం గండిపడుతుంది. హ్మ్. ఎందుకంటే నేను టాక్సీ ప్లేట్ జేసుకుంటే నేను టాక్స్ కడతాను ప్రభుత్వానికి. ఓకేనా? దానివల్ల ప్రభుత్వానికి అకౌంటబిలిటీ గూడా ఉంటది. ప్రభుత్వానికి గూడా ఆదాయం గూడా పెరుగుతది. కానీ ప్రభుత్వం ఈ వచ్చే అఫీషియల్ ఆదాయం పోగొట్టుకుంటుంది. రెండోది ఈ ప్లాట్‌ఫార్మ్ కంపెనీలకి ఎందుకు ఇంత ఆపర్చునిటీ ఇస్తుంది అనేది. పక్కా కర్ణాటకలో మీరు చూస్తే బ్యాన్ అయ్యి ఉంది. మహారాష్ట్రలో బ్యాన్ అయ్యి ఉంది. ఓకే. ఢిల్లీలో టూ వీలర్ బ్యాన్ అయ్యి ఉంది. హ్మ్. అంటే ఇల్లీగల్‌గా తెల్ల ప్లేట్ వాహనం పైన అన్ని బ్యాన్డ్ ఉన్నాయి. ఇప్పుడు టూ వీలర్‌ల వరకే గాకుండా కార్లు గూడా ఓలా, ఊబర్, రాపిడో తెల్ల ప్లేట్‌ల పైన మేము బుకింగ్‌లు ఇస్తామంటే, యెల్లో ప్లేట్ వాహనాలు కమర్షియల్ వాహనాలు పెట్టినోళ్ళు టాక్సులు గట్టి, రోడ్ల పైన దానికి ఇన్స్యూరెన్స్‌లు గట్టి, భారీ ఎత్తుగా దానిపైన ఈఎంఐలు కట్టుకుంటా అంటే వీళ్ళందరూ జనాలు పిచ్చోళ్ళా? కాదు అయితే గదా! ఇక్కడ ప్రభుత్వం కొన్ని ఇంకొకటి కూడా తీసుకురాబోతుంది కదా! ఆర్టీసీలోకి ఈవీ ఆటోలను తీసుకురావాలి అనే నిర్ణయం. దాన్ని మీరేం చేస్తారు? స్వాగతిస్తారా దాన్ని?
చూడండి, అది ప్రభుత్వంలో పాలిసీలో ఉన్న విషయం. అది ఇంకా టోటల్‌గా క్లారిటీ లేదు. నాకున్న దాంతో మెసేజ్‌తో నేను చెప్పగలుగుతాను. ఎప్పుడైతే ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈవీ వెహికల్స్ ఉన్నాయో, ఓకే. ఆ వెహికల్స్‌కి అక్కడ మ్యాపింగ్ జేస్తారు. నాకు తెలిసిన విషయం చెప్తున్నా నేను. ఏ వాహనాలు ఇప్పటికైతే ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోలు అయ్యి ఉన్నాయో, అది ఆ ఆర్టీసీకి సంబంధించిన డిపోస్‌కి గానియండి, అది గానియండి మర్జింగ్ జేసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. అది క్లియర్‌గా లేదు గాబట్టికి దానిపైన నేను కామెంట్స్ చేయలేను. ఎందుకంటే అది ప్రభుత్వం పోనీ నుంచే ఇన్ కేస్ రావాలి. ఆ అంటే నేను ప్రభుత్వం కామెంట్ అడగట్లేదు. ఇన్ కేస్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే మీ వర్కర్స్‌కి ఎంతో కొంత బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అగర్‌జే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నోళ్ళకి తీసుకుంటే. హ్మ్. ఓకే. మళ్ళీ కొత్తగా దానికి మనం కొత్తోళ్ళకి ఇచ్చి, కొత్త దుకాణం తెరుస్తామంటే ఇప్పుడు ఉన్నోనికే నష్టమే. బిజినెస్ లేదు. ఇగ కొత్తోనికి బిజినెస్ ఇస్తా అంటే కష్టం గదా! డన్. మళ్ళీ అయితే ఇంకా మీరు తాకట్టు పెట్టి తమాషా జూసినట్టు అయిపోతది. అయితే లాస్ట్ టైమ్ ఒక ఫ్లాష్ బ్రేక్ చేశారు సమ్మె. సో, ఇంపాక్ట్ ఎట్లా ఉంది? పబ్లిక్ పైన గావచ్చు, ప్రభుత్వం పైన ఇంపాక్ట్ కనిపిచ్చిందా? చూడండి, కన్స్యూమర్స్ చాలా మంది ఎందుకు జెప్పాలి వాళ్ళకి మేము మాకు ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారు. ఫుడ్ డెలివరీలో గావచ్చు, ప్రయాణికుల్లో గావచ్చు, ఎయిర్‌పోర్ట్ విషయంలో గూడా మీరు చూసుకుంటే చాలా మన జరిగిన దానికి ఎయిర్‌పోర్ట్‌లో గూడా ఎక్కడికక్కడ స్పందించిపోయింది. కన్స్యూమర్స్‌కి ఇబ్బంది జరిగింది. మా లక్ష్యం కన్స్యూమర్‌లకి ఇబ్బంది పెట్టాలని కాదండి. మా లక్ష్యం ఏంటిదంటే ప్రభుత్వం అనేది ఆ ప్లాట్‌ఫార్మ్ కంపెనీలనేవి మాతోని చర్చించి పాలిసీల్లో గావచ్చు, వేరే విధాల్లో గావచ్చు, ఏ విధంగా అయితే చట్టం తీసుకొచ్చినప్పుడు మా అందరితో చర్చించి చట్టంలో తీసుకున్నారు. మావన్నీ సజెషన్స్ తీసుకున్నారు. నేను కాదనను. కానీ ఇంప్లిమెంటేషన్ చేసే రూపంలో మనం రూల్స్ బోర్డ్ ఇంకా చేయలేదు గాబట్టికే తక్షణమే చేయాలని కోరినాం. డన్. అదే విధంగా హ్మ్. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ గూడా తయారైతుంది. చేస్తున్నామని కమిటీ ఏసినామని ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు గూడా ఇప్పుడు పెట్టడం జరిగింది. హ్మ్. ఓకే. ఎందుకు స్ట్రైక్‌ల పోతున్నామని. నేనేమంటున్నా చేస్తున్నారు సంతోషమే. నేను కాదనను. కానీ రేట్లు నిర్ధారించండి. అది ఆటో గావచ్చు, ఆటో మీటర్ రేట్ గావచ్చు, క్యాబ్ గావచ్చు, క్యాబ్ మీటర్ రేట్ గావచ్చు, యాప్ గావచ్చు, యాప్ ఆధారితంగా పనిచేసేటోళ్ళు గావచ్చు. దీనిపైన ఎప్పటి వరకైతే మీ హామీ రాదో క్లియర్‌గా, అప్పటి వరకు మేమేం చేయలేం గదా! ఓన్లీ మీ మీరు డిమాండ్ హామీ అంతా ఇవ్వండి. కూడా ఒక రేట్ల పైన మాత్రమేనా? ఇప్పుడు ప్రస్తుతానికి అదే అండి. ఎందుకంటే ఓన్లీ రెక్కాడితే వన్ గాని డిమాండ్. డొక్కాడని ఓన్లీ ఇప్పుడు వన్ డిమాండ్‌తో మీరెళ్తున్నారిప్పుడు. ఇప్పుడు 2 డిమాండ్‌లమ్మా. ఇప్పుడు మీరు మీరు చెప్పినట్టు టోటల్‌గా 3 డిమాండ్స్. హ్మ్. ఓకే. 3 డిమాండ్స్‌లో ఒక డిమాండు మీరే చెప్పారు. ప్రభుత్వం వెల్‌ఫేర్ బోర్డు దాంతో పాటు రూల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 15 ఆగస్టు నుంచి అని డన్. ప్రకటనలొస్తున్నాయి పేపర్‌లలో. హ్మ్. రైట్? హ్మ్. కాబట్టి అది ఇంకా మేము చర్చలు ప్రభుత్వం మాతో జరిగినప్పుడు అఫీషియల్‌గా ఏమన్నా చెప్తేనే తప్ప నోట్‌లో మీకు కూడా వస్తది గానీ తెలీదు. తెలవదు కదా! డన్. హ్మ్. రెండోది ఏంటిదంటే ప్రధానంగా ఫేర్ ఏదైతే ఉందో చెప్పాను గదా! పర్ కిలోమీటర్, పర్ మినిట్ ఫెయిర్. యెస్. దాంతో పాటు బేస్ ఫేర్ అనేది ఇది ఖచ్చితంగా కావాలి అనేది ప్రధానంగా ముఖ్యమైన డిమాండ్ ఇది. ఓకే. ఓకే. మూడో డిమాండ్ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌లో ప్రైవేట్ వాహనాలు అది 2 వీలర్ గావచ్చు, 3 వీలర్ గావచ్చు, 4 వీలర్ గావచ్చు తిరగడానికి అనుమతులు ఇవ్వొద్దు. అక్కడ గూడా ఈ ఫేర్స్ అనేది డిసైడ్ గావాలి. పర్ కిలోమీటర్, పర్ మినిట్ బేస్ ఫేర్స్ అవి అన్నీ గూడా దాంట్లో గూడా పరిధిలో రావాలి. ఇప్పుడు పాలిసీలు నడుస్తుంది. కన్సల్టెంట్ జేస్తున్నారు. మేము గూడా మా గళం ఇప్పుతున్నాం. హ్మ్. కానీ ఇవన్నీ గూడా రావాలి అనలా ప్రభుత్వం నుంచి ఒక హామీ గావాలి. పాలిసీ అయిపోయిన తర్వాత మేమిది ఏం చెయ్యలేం. పాలిసీ ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత అది అంటారు గదా! అది మళ్ళీ వేస్ట్ అయిపోతది. దానికంటే ముందే ప్రభుత్వం పైన హామీ తీసుకొనొస్తే, అట్లాగే ప్లాట్‌ఫార్మ్ కంపెనీలు గూడా ఇవన్నిటికి ఒప్పుకుంటే అందరికీ దారి సులుమయితది. ఇలాంటి ఇబ్బందులు పడరు అనేది నా ప్రభుత్వానికి డెడ్‌లైన్ ఎప్పుడండి? ఎప్పటి వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టారు? 7 తారీఖు మిడ్‌నైట్ వరకు డెడ్‌లైన్. 8 ఓకే. తారీఖు నుంచి సమ్మె మోగవలసిందే. గిగ్ మరియు ప్లాట్‌ఫార్మ్ వర్కర్లు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర హ్మ్. ఖచ్చితంగా దానికి ఏమంటారు అన్ని విధాలుగా సిద్ధమైతున్నాం. డన్. థాంక్ యూ ఇండెఫినిట్ అండి స్ట్రైక్ కోసం. సలీం గారు. థాంక్ యూ. సో, ఇదనమాట గిగ్ వర్కర్స్ మళ్ళీ ఇంకోసారి సమ్మె సైరన్ మోగించడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఆల్రెడీ 2 సార్లు సమ్మె నిర్వహించారు. అండ్ డిసెంబర్ 31లో కూడా కస్టమర్స్ ఇబ్బంది పడే పరిస్థితి చూసాం. మళ్ళీ జూలై 22 ఇప్పుడు ఆగస్టు 9న జరగబోయే సమ్మె వల్ల ఊబర్, ఓలా, ర్యాపిడో లాంటి పూర్తిగా అన్ని సర్వీసెస్ నిలిచిపోబోతున్నాయి. అండ్ దీంతో పాటు జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ సర్వీసెస్‌కి కూడా ఆ రోజు బ్రేక్ పడే అవకాశం ఉంది. ప్రభుత్వం గనక దిగి రాకపోతే.